ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక బరువున్న వ్యక్తిగా వార్తల్లో నిలిచిన ఖలీద్ ప్రస్తుతం ఏకంగా 542 కేజీల బరువు తగ్గిపోయాడు. 610 కేజీల నుంచి 60 కేజీలకు తగ్గాడు. ఓ రాజు అందించిన సహకారం ఆ వ్యక్తి పాలిట వరమైంది. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మొహసేన్ షారి అనే వ్యక్తి గతంలో భారీ దేహంతో నానా అవస్థలు పడేవాడు. 2013లో 610 కేజీల బరువు పెరిగాడు. దాంతో 3 ఏళ్ల పాటు ఖలీద్ మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. తన పనులు కూడా తాను చేసుకోలేని పరిస్థితికి దిగజారిపోయాడు. అయితే ఖలీద్ పరిస్థితి గురించి విన్న మునుపటి సౌదీ రాజు అబ్దుల్లా అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి తన సొంత డబ్బుతో ఖలీద్కు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ఖలీద్ కోసం ప్రత్యేకంగా ఒక బెడ్ను సౌదీ రాజు డిజైన్ చేయించారు. అలాగే అతడిని రియాద్లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించి ప్రత్యేక చికిత్స అందించారు. దాదాపు 30 మంది వైద్యుల బృందం ఖలీద్కు ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ ఒక డైట్ చార్టును సిద్ధం చేశారు. అయితే 30 మంది వైద్యుల బృందం ఖలీద్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆయనకు కావాల్సిన సేవలు అందించారు. బరువు తగ్గించడానికి గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. శరీరంలో కదలికలను పునరుద్ధరించేందుకు ప్రతిరోజు వ్యాయామాలు చేయించేవారు. క్రమం తప్పకుండా ఖలీద్కు ఫిజియోథెరపీ నిర్వహించేవారు. దాంతో కేవలం 6 నెలల్లో ఖలీద్ సగానికి సగం బరువు తగ్గాడు. ఇక 2023లో ఏకంగా 542 కేజీల బరువు తగ్గి ఖలీద్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. దాంతో 600 కేజీల బరువున్న వ్యక్తి కాస్త 60 కేజీల ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. ఈ క్రమంలో అతనిలోని అదనపు చర్మం తొలగింపు కోసం పలు రకాల శస్త్రచికిత్సలు కూడా అవసరమయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ఏకంగా 542 కేజీల బరువు తగ్గి సరికొత్త రూపు సంతరించుకున్న ఖలీద్ను అంతా ఇప్పుడు స్మైలింగ్ మ్యాన్ అంటూ పిలుస్తున్నారు. భారీకాయుడైన ఖలీద్ నాజూకు వ్యక్తిగా మారిన క్రమాన్ని గమనించిన వైద్య సిబ్బంది ఆయనకు స్మైలింగ్ మ్యాన్ అనే పేరు పెట్టారు. ప్రస్తుతం ఖలీద్ బరువు తగ్గిన వార్త సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్గా మారింది.